ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3 సన్నివేశాలు ఉన్నాయి. ఎన్ని? 3. మనం మధ్యలో సన్నివేశం చదువుతున్నాం. ఈ మధ్యలో సన్నివేశం ఒకటే చదివితే కనుక కొంచెం అర్థం అవుద్ది. పూర్తిగా అర్థం కాదంట్లా, కొంచెమే అర్థం అవుద్ది, పరిపూర్ణంగా అర్థం కాదు. పూర్తిగా అర్థం కావాలంటే దీని ముందు ఏం జరిగింది, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, దీనికి పెద్ద తెలివితేటలు ఏం అక్కర్లా, దగ్గర జాగ్రత్త చదువుకుంటే చాలు. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం అనమాట. ఈ 3 సన్నివేశాలు అన్నాం కదా. మొదటి సన్నివేశం ఏంటనంటే మొదటి 12 వచనాల్లో ఉంటుంది. ఏంటనంటే బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నారే ఆయన చంపేసి ఆయన పాతెట్టేశారు. ఇది మొదటి సన్నివేశం. రెండో సన్నివేశం ఏంటంటే యేసుప్రభు వారు శిష్యులందరినీ ఓ పడవెక్కించి పంపించాడు. పెద్ద తుఫాను వచ్చింది, వాళ్ళు భయపడిపోతామంటే ఈయన వెళ్ళాడు. వెళ్తే అప్పుడు పేతురు గారు నేను కూడా నడుస్తానన్నాడు. అది తెలిసింది కదా. అది రెండో సన్నివేశం. ఇక మూడో సన్నివేశంలోకి వచ్చేప్పుడు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి ఆయన వేరే చోట పరిచర్య చేశాడు. కొంతమందిని స్వస్థతపరచడం అయింది. ఈ 3 సన్నివేశాలు. ఈ 3 సన్నివేశాలలో మనం మధ్యలో దాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏ ధ్యానం? పడవ మీద పంపించాడు, శిష్యులంతా భయపడిపోయారే, దాన్ని ధ్యానం చేయబోతున్నాం. అయితే దాన్ని ధ్యానం చేయకముందు ముందేం జరిగింది అనే దాన్ని మనం ఒకసారి చదువుకుంటే పెద్ద ఎక్కువ ధ్యానం చదువుకుంటాం. చదువుకొని మనం 13వ వచనం నుంచి ధ్యానం చేయడం మొదలు పెడతాం. కాదు, మొదటి దాన్ని చదువుకుంటాం. చదువుకుంటే తర్వాత చదివేదానికి చక్కటి అర్థం ఇస్తుంది అనమాట. అది మీ ముందు చూపిస్తాను. మొదటి వచనం నుంచి. ఆ సమయముందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఎలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుటే న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెన కానీ జనసమూహము అతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడిను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోత్తును పంపి చెరసాలలో యోహాను తలను గొట్టించను. వాడు అతని తల్ల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవంను ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియచేసిరి. ఇది ఊరినే చదివేశారు అంతే. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా హేరోదు, యేసుప్రభు పుట్టినప్పుడు ఆ హేరోదు గారి కొడుకుల్లో ఒకడిన. అర్థమైందా? ఆ కొడుకు ఏం చేశాడంటే తన అన్న అవుతాడు వరుసకి, వాళ్ళ భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వరుసకి వదిన అనుకోవచ్చు. అరే తప్పు కదరా అని యోహాను అడిగాడు. అడిగినందుకు ఎవరికి కోపం వచ్చింది? అమ్మాయి కోపం వచ్చింది. నువ్వు ఆడవే అని అట్లా. అయితే ఆవిడ కోపం వచ్చి ఆడిని చంపేసే అన్నది. అంటే నేను కావాలా ఆడు కావాలా ఆలోచించుకో అని అంటారు కదా ఆడవాళ్ళు, అలా ఆలోచించుకొని ఆడిని చంపేసే అన్నది. అంటే ఆడిని చంపేస్తే నన్ను వేసేస్తారమ్మా, నీకెందుకు వచ్చింది గొడవ, జైల్లో పెడతానని పెట్టించాడు. కానీ ఈవిడికి మాత్రం ఉంది, ఆడు నన్ను అంటాడా, ఆడిని ఏదో విధంగా కక్ష సాధించాలని మొత్తానికి కూతురు చేత డ్యాన్స్ వేయించి ఆ డ్యాన్స్లో మంత్రముగ్ధులు అయిపోతే హేరోదు నీకేం కావాలో కోరుక అన్నాడు. అంటే ప్లేట్లో నాకు తలకాయ కావాలని అంటే తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇది సన్నివేశం. అయిపోయింది కదా, చచ్చిపోయాడు. యోహాన్ యొక్క శిష్యులు ఉంటారు కదా, ఆయన పాతి పెట్టేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, యేసయ్య నీకు విషయం తెలుసా అని. ఏంటనంటే యోహాన్ని చంపేశారు. అవునా, ఎలా జరిగింది? ఇగో ఇట్లా జరిగింది అని చంపేశారు, మేము పాతి పెట్టేశాం. ఇది జరిగింది. ఓకే, ఇది సన్నివేశం నెంబర్ 2. ఇప్పుడు రెండో దానికి వద్దాం. ఇది మనం ధ్యానం చేయబోయే విషయం. యేసు ఆ సంగతి విని, మీరు ఒకవేళ 13వ వచనంలో మొదలుపెట్టారనుకో, యేసు ఆ సంగతి విని అని మీరు చదివారనుకో, ప్రశ్న వచ్చేది ఏంటి? ఏ సంగతి?
మీకు అర్థమైందిగా? అంటే పైన చదవకపోతే కనుక మనకు ఆ ప్రశ్న మిగిలిపోద్ది. అప్పుడు సార్ అని నాకు ఫోన్ చేస్తాడు, సార్ ఇక్కడ 13వ వచనంలో ఆ సంగతి విన్నాన్నారు సార్, ఏంటి సార్ అదని అంటే నేను చెప్పను, పైన చదవరా అంటాడు. మామూలుగా తిన్నగా అక్కడే ఉంటుంది. చాలాసార్లు బైబిల్లో జవాబులు అక్కడే ఉంటాయి, మనం చదివితే చాలా మటుకు అర్థం అవుతుంది. వరుసగా బైబిల్ చదవటం అనేది నేర్చుకోవాలి. వరుసగా ఒక అధ్యాయం చదవడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి లోతైన విషయాలు తెలియపోయినా అసలు ఏం జరిగిందో ఎట్లా కనీసం అదని తెలుస్తుంది. అర్థం కదండి. యేసు ఆ సంగతులు విని దోణి ఎక్కి, ఏమెక్కాడు? దోణి అంటే ఏంటి? ఓ పడవ. దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నాడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయాడని తెలిసింది, చంపేశారని తెలిసింది. ఆయన దోణికి ఒక సముద్రం లేకపోతే ఒక కాలువ, చెరువు దాటి అవతలికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా మనుషులు ఉండే చోటకు కాదు, ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంకి వెళ్ళాడు. అరణ్యములో ఏకాంతం అనేది ఊరి పేరు కాదు, ఆడి పేరు. అరణ్యంలో ఏముంటాయి? ఏముండవు, చెట్లు గిట్లు ఉంటాయి. ఆడికి వెళ్ళాడు. ఏకాంతముగా గడిపాను అంటే ఏంటి? ఎవ్వరు లేకుండా ఒక్కడే ఉన్నాడు. ఎందుకు ఉంటాడు అలాగా? యేసయ్యకి బాధేసింది. ఎందుకు బాధేసింది? బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయాడు కాబట్టి. అవునా కదా? ఆయన చచ్చిపోయాడు కాబట్టి బాధేసింది. అయ్యో నాకు కజిన్ అవుతాడు, నాకంటే ఒక 6 నెలలు పెద్దోడు, అని దుర్మార్గంగా చంపేశారంట అని బాధతో ఆయన ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏకాంతంగా ఎవరితో గడుపుతాడు ఆయన? తండ్రితో. ఎవరితో? తండ్రితో. అంటే ఇప్పుడు మనకేమన్నా బాధ వచ్చినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేశారు? తండ్రితో గడుపుతున్నాడు. తండ్రితో గడిపితే కనుక దాన్ని ఏమంటారు మనం? ఊరిని అడుగుతున్నా, చిన్న ప్రశ్న. తండ్రితో గడిపితే, దేవునితో గడిపితే దాన్ని ఏమంటారు? ప్రార్థన అంటే ఏంటి ఇప్పుడు? ఏంటిది? దేవునితో ఏంటిది? దేవునితో. మరి దేవునితో మీరు మాట్లాడతారా? మీరు అడుగు. మీరు చేసే ప్రార్థన మాట్లాడతామా కాదా మీరే ఆలోచించుకోండి. ఈరోజు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అన్నారు. రేపు కూడా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎల్లుండి మళ్ళీ దేవానికి వందనాలు, స్తుతులు. అది మాట్లాడతామా? ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే చిన్న చిన్న పాఠాలు నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడటం ప్రార్థన ఒకటే. ప్రార్థన అంటే మంత్రం కాదు. ప్రార్థన అంటే ఏంటి? మాట్లాడతాం. యేసయ్య తండ్రితో ఏం మాట్లాడి ఉంటాడు? తండ్రి, బాప్తిస్మిచ్చి యోహాను చంపేశారంట, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది, ఇదే కదా చెప్పుకున్నది. అవును కదా? అందుకే కదా ఏకాంతంగా గడిపాడు. ఆ టైంలో వేరే వాళ్ళతో కలిసి ఉండడానికి ఆయనకి ఇష్టం ఉంటుందా? లేదు. బాధలో ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఉండాలనిపిస్తుంది కదా. యేసే మనలాంటోడా కాదా? కాదా చెప్పండి. అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారు, లేకపోతే మీకు ఏదైనా బాధ కలిగింది, ఏదా మీకు ఒక చెడ్డ సమాచారం వినబడింది, మీకు బాధ వేసింది, గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటారు కదా. గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడం తప్పేం లేదు. కానీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఏడుస్తూ ఉండకూడదు. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మీరు ఆ బాధ గురించి ఆలోచించుకుంటూ ఉండకూడదు. ఏమవుద్దు సార్? తలుపేసుకొని ఆ బాధ గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీలోకి ఏమొస్తుంది? నిరాశ వస్తుంది, కోపం వస్తుంది, దేవుడు ఏమైపోయాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అవునా కదా? ఇది మనకు వచ్చేటువంటిది. తలనొప్పి వస్తుంది. అవునా? అయితే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే తప్పులేదు, కానీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఎవరితో చెప్తే బాగుంటుంది? దేవా ఎందుకు ఇలా అయింది? ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడు గోడ పక్కన ఉండే? నువ్వు పెళ్ళికి వెళ్ళాలయా, చర్చికి రాకూడదు. ఆ వీడియోలు పెళ్ళిళ్ళు అది కాదే. ఇది ఎక్కడ తలనొప్పయ్యా? దేవుని వాక్యం చెప్పమని ఆయన ఫోటోలు తీస్తామంటే ఏమనాలా? వాక్యం అంటే ఆయనకి లేదా విలువ, మనకు లేదా? తప్పు కదయా. నమాజ్ చేసేటప్పుడు మాస్కి వెళ్ళి ఫోటోలు తీస్తే ఏం చేస్తారు వాళ్ళు? అది చెప్పు. అంటే వాళ్ళ దేవుడు అంత గొప్పడు కాదు మన దేవుడు. మరి మనం భక్తిగా ఉండాలి కదా. ఉండాలి లేదా చెప్పండి. అని నేను చెప్పిన కోపం ఉందా? మన దేవుడిని మనమే చీప్ చేసుకుంటే ఎట్లాగయ్యా? అప్పుడు ఫోటోలు తీస్తాడు, అప్పుడు తిరుగుతారు, అప్పుడు పిల్లలతో ఆడుతూ ఉంటారు. తప్పు కదా. అవునా కదా? మీకు ఉండాలి కదా బుద్ధి. ఏముండాలా?
ఏమన్నా చెప్పాలి, అది బుద్ధి ఉండాలి. బుద్ధి లేకుండా ఉంటే ఎట్లాగా, ఎందుకు పిలిచినట్టు నన్ను? సరే, అయితే ఆ బాధల్లో ఉన్నప్పుడు దేవుడితో చెప్పేసుకోవాలి, ప్రభా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఎందుకు ఇట్లా అయింది, తప్పులేదు. బాధని దేవుడితో ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటే తప్పేం లేదు. దేవుడు ఎప్పుడు కూడా తిట్టడం. ఎందుకు చెప్తున్నాను నాకు అంటే అస్సలు బైబిల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా బాధలు చెప్పుకున్న వాళ్ళే. మోషే బాధలు చెప్పుకున్నాడు, ఏలియా బాధలు చెప్పుకున్నాడు, దావీదు బాధలు చెప్పుకున్నాడు, అవునా కదా, పౌలు బాధలు చెప్పుకున్నాడు, యేసుప్రభు కూడా చెప్పుకున్నాడు, సాక్షాత్ యేసుప్రభు కూడా, అయ్యా ఇది బాధగా ఉంది నాకు అని కదా చెప్పుకోవచ్చు. సరే, ఏం జరిగింది చూద్దాం. అరణ్య ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని, ఎవరు విన్నారు అంటే బైబిల్ ఎవరు విన్నారంటే, అరే ఈ ఊర్లోకి వేసి వచ్చాడంట్రా, ఎటు వెళ్ళాడు, ధోనికి వెళ్ళాడంట్రా, ఎక్కడికి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడంట, పదనరా పదని మనం కూడా ధోనులు వేసుకొని వెళ్ళిపోదాం అని అందరూ ధోనులు వేసుకొని ఆ అరణ్యం దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమంది, జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎత్తుక్కుంటాడు, ఎక్కడో మొత్తాన్ని చెట్లు మధ్యన కూర్చొని ఇలాగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, లేదా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఏదో మొత్తానికి ఆయన చేసుకుంటున్నాడు. అక్కడికి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, యేసే మనసంతా ఎలా ఉంది, బరువుగా ఉంది. ఎందుకని, యోహాను చచ్చిపోయాడు. అది మన స్టోరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి. యోహాను చచ్చిపోయాడు కాబట్టి చాలా బరువుగా ఉంది. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. ఇది పరిస్థితి. ఒక్కడే ఉండి బాధలో తండ్రితో మాడుతూ ఉన్నాడు. బహుశా ఆ శిష్యులతో చెప్పున్నట్టు, మీరు వెళ్ళండి, నేను ఒక్కడనే ఉంటాను. ఎందుకయ్యా, నేను ఒక్కడనే ఉంటాను, మీరు వెళ్ళండి అని అంటే ఈ శిష్యులంతా పక్కకి వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నాడు. ఏకాంతం అంటే శిష్యులతో ఉంటే ఏకాంతం అనే మాట ఉండదు కదా, ఒక్కడే ఉన్నాడు. బహుశా ఈ జనాలంతా వచ్చుంటే ఈ శిష్యులు ఎక్కడికి, మాకు ఏసై కావాలి, ఊరుకోండి ఆయన ఒక్కడే గడుపుతాడు, కాదు సార్ అర్జెంటుగా మా బాబుకి దెయ్యం పట్టింది, కాదు సార్ మా అబ్బాయి చచ్చిపోయేటట్టున్నాడు, కాదు సార్ మా ఆవిడికి ఇలా ఉంది అని ఒక్కొక్కళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరి మీద, శిష్యుల మీద. వెళ్ళడానికి వీలేదు అని ఉంటారు. మొత్తానికి వాళ్ళందరూ తోసేసి ఏం జరిగింది, 14 వచనం, కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద జాగ్రత్త. యేసు ప్రభు పరిస్థితి ఏంటి, బాధలో ఉన్నాడు. యేసు ప్రభు తండ్రితో ఒక్కడే గడుపుతున్నాడు. హృదయం అంతా బరువుగా ఉంది, కష్టంగా ఉంది, అది ఆయన పరిస్థితి. అయితే ప్రజలు బాధతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏవా అని అన్నాడా, వాళ్ళ మీద ఏం కలిగింది దీనికి. కాబట్టి ఆయన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మనము ఆయన దగ్గరికి వెళ్ళి దేవా అని మాట్లాడితే ఆయన మనకి టైం ఇస్తాడా, ఇస్తాడుగా. మరి టైం ఇస్తాడని అంత నమ్మకం మీరుంటే ఆ టైంని మీరు తీసుకుంటున్నారా లేదా, అది ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని బిడ్డలం కదా, క్రైస్తవులం కదా. క్రైస్తవులకి ప్రార్థన చేయడానికి మూడు ఉండవు. ఏంటి సార్ 3 అంటే, ఒకటి టైము రైము ఉండదు. మనకి టైము రైము ఉండదు. ఇప్పుడు ముస్లింలు ఉన్నారనుకోండి, వాడికి 5 టైములు ఉంటాయి రోజుకి. ఎన్ని? ఆ 5 టైముల్లోనే ప్రార్థన చేస్తాడు. హిందూ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక గడియలు ఉంటాయి, ఆ టైంలోనే ప్రార్థన చేస్తారు. మనకో ఇప్పుడేం చేసుకోవచ్చు, ఇప్పుడు చేయొచ్చు, ఇప్పుడు చేయకూడదని ఏమైనా ఉంటుందా, ఎప్పుడేం చేయొచ్చు, అవునా కదా. మనకి టైం ఉండదు. ఇప్పుడు మనకి ఆదివారం సెలవు, ఆదివారం అందరం కలిసాం. రేపు పొద్దున ప్రభుత్వం వాళ్ళు ఏ కారణం చేతో భారతదేశంలో ఆదివారం సెలవు కదరా, గురువారం సెలవు అన్నారనుకోండి, ఏం చేస్తావు సార్ నువ్వు, అంతే కదా మరి కదా. మనకి ఏమన్నా సమస్య ఉందా, ఏం లేదు. మనకి టైం లేదు, ఏ టైం అయినా ఒకటే. రెండోది, మనకి టైమే కాదు, ప్లేస్ కూడా లేదు. అర్థమైందా. దేవుడు ఎక్కడున్నాడు అనుకుందాం మనం, కరెక్టేనా కదా. ఒకవేళ నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు భయం వేసింది అనుకో, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు గిల్లో కనబడింది, భయం వేసింది, అప్పుడు ప్రార్థన చేస్తావా లేదా, ప్రభా సాయం చేయంటావా, చేయొచ్చా, అలాగా చేయొచ్చా. అలాగో ముస్లిం బాత్రూంలో నమాజ్ చేస్తాడా, అలాగో ఒక హిందూ బాత్రూంలో పూజ చేస్తాడా, కానీ క్రైస్తవులు ప్రార్థన చేస్తారా. మీకు అర్థమైంది కదా.
మనకి ప్లేస్ ఎక్కడైనా ఒకటే, ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు, మనం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. మూడోది, ముస్లింలకు ముల్లా ఉంటాడు, హిందువులకి పూజారు ఉంటారు, క్రైస్తవుకి పాస్టర్లు సేవకులు ఉంటారు. వాళ్ళే చేయాల ప్రార్థన, మనం కూడా చేయొచ్చా? ఎవడైనా చేయొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈయన ద్వారా వెళ్ళాలా, డైరెక్ట్గా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు కదా. అలాగా ఒక హిందూ వెళ్తాడు దేవుడి దగ్గర డైరెక్ట్గా? వెళ్ళడం. ముస్లిం వెళ్తాడా? మనం వెళ్తాం. ఇప్పుడు ఈ పక్క అర్థమైంది కదా, మనకి టైం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ప్లేస్ లేదు, ఎక్కడైనా చేయొచ్చు. వ్యక్తితో సంబంధం లేదు, ఎవడైనా చేయొచ్చు. అవునా కదా? యేసు ప్రభుకి ఎక్కడెక్కడి నుంచి ప్రార్థన చేశాడు చూద్దాం. యేసు ప్రభు వారికి అది చూసేదేమీ లేదు, కాదండి. శిలువ మీద ఆయన చచ్చిపోతున్నాడు, పక్కన ఇంకోటి చేస్తున్నాడు, అటు ప్రార్థన చేశాడు లేదా? ఊరికరా ఎప్పుడైనా చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాం అని అన్నాడా? అది చేశాడు. సమాధుల తోటలోకి వెళ్ళాడు, అక్కడ ఆడు ప్రార్థన చేశాడు, వినడం లేదా? ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన విన్నాడు. ఆయన ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా ఆయన విన్నాడు. అర్థమైందా? ఇక్కడ అసలు పరిస్థితి ఏంటంటే, మనకి సువార్థికుడు ఆ కుర్రోళ్ళు కొంచెం గట్టిగా అరుస్తున్నారు బా, మరీ ఘోరంగా. అందులో మీ అబ్బాయి ఉన్నాడు, ఆడు మరీ గట్టిగా అరుస్తున్నాడు, ఇక్కడ వినపడుతుంది. బ్లూ షర్ట్ అది వాళ్ళు కిటికీ పక్కన పంచాయతీ పెట్టారు, అది సెక్రటరీ దగ్గరే కదా. నాకు వాక్యం చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటుంది. నేను ఇష్టంగా చెప్తాను వాక్యం, మనస్ఫూర్తిగా చెప్తాను, అందరికి అర్థమయ్యేటట్లు. కానీ ఎవడైనా గొడవలు చేశారనుకో పెద్ద కోపం వచ్చేస్తుంది నాకు. అందుకని చెప్పొద్దు, కొన్నిసార్లు మానేసి వెళ్ళిపోతాను. నేను చాలా సీరియస్ చెప్తున్నా, వదిలేసి వెళ్ళిపోతాను. నేను దేవుని వాక్యానికి విలువ ఇవ్వనటువంటి వీళ్ళకి నేను ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాకు. అది పరిస్థితి. అంటే నేను ఇప్పుడు చిన్న మాట చెప్తాను, ఏమనుకోద్దు. ఇక్కడ నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది అనుకుందాం, పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయి. కుర్రోళ్ళు అలా గొడవ పెడుతున్నాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? ఎందుకో చెప్పండి. ఎందుకో చెప్పాలి? నాకు చెప్పాలి, మీరు చెప్పేదాకా ముందుకెళ్ళాను. ఎందుకో చెప్పాలి? డిస్టర్బ్ అయితే ఏమవుద్ది? చెప్పాలి. పర్లేదు, గట్టి చెప్పండి, మిమ్మల్ని ఏం తిట్టున్నాను. మనస్పర్ధలు వస్తాయా? అది కాదు, సరజావు కాదు. ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంది, పెళ్లి సంబంధం పైన గొడవలు జరుగుతుంది. జరగనిస్తారా గొడవ? ఎందుకని? సంబంధం తెగిపోద్ది అదే కదా. మరి ఇప్పుడు మనం దేవుడితో సంబంధం ఏర్పరచుకుంటున్నావా? ఆడికి కెలితే తెగిపోద్దా లేదా? మరి ఆ నిశ్చితార్థం విషయం అంత గ్యారంటీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండడు? మీరు అలా ఆలోచించాలి. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు మీతో మాట్లాడేది ఎవరో? దేవుడు మాట్లాడేవాడు. బయట కబుర్లు ఆడుతూ ఉంటే మీకు ఏమొస్తుంది? దేవుడు కోపం వచ్చి మానేస్తాడు మాడతాం. దేవుడు కోపం వస్తే మానేస్తాడు. నిజం, గుర్తుపెట్టుకోండి. ప్రభువా, అందుకనే కీర్తనకారుడు, ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను, నన్ను కొట్టు, నన్ను తిట్టు, కానీ మౌనంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటగా విలువ ఇవ్వకపోతే మాటతో మానేస్తాడు. మాటతో మానేటువంటి ఏంటి చెప్తాను చెప్పా? దేవుడు మాట్లాడుతూ మానేటువంటి, నేను మాడుతూ ఉంటాను, మీకు అర్థం కాదు, వినబుద్ధి కాదు, అది మాటతో మానేటువంటి. ఎక్కదో కూర్చోబుద్ధి అవుతుంది ఇక్కడ. అది మీకు చాలాసార్లు జరిగి ఉంటుంది. ఎందుకు అలా జరిగిందంటే దేవుడు కోపం వచ్చింది. కోపం రానకూడదు, జాగ్రత్తగా వినాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను లేదా? నేను అర్థమవుతుంది, సింపుల్గా అర్థమవుతుంది కదా. మనకి ఏది బాధ? అర్థం కాకపోతే మరి బోరు కొట్టింది అనుకోవచ్చు, అది విషయం. అయితే దేవునితో ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభువారే బాధల్లో ఉన్నారు. యేసు ప్రభువారే తండ్రితో గడపాలని ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు డిస్టర్బ్ చేస్తారని దోనెక్కి అవతలకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి మొల్ల కూర్చున్నాడు ఆయన. అక్కడికి వీళ్ళు ఎత్తుక్కుంటా వెళ్ళి శిష్యుల్ని కాదని లోనకి వెళ్ళి లేపి మాతో మాట్లాడు అని అంటే, ఆయన వాళ్ళ మీద కనికరపడి, అది విషయం అండి, కనికరపడి ఏం చేశాడు?
ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సూపర్. ఇక్కడతో అయిపోయిందా? నెక్స్ట్ అయింది. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దిపోయాను, ఈ జనులు గ్రామంలోని భోజన పదార్థంలో కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. అంటే చాలాసేపు బోధిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఇక మర్చిపోయాడు. ఈయనేం మర్చిపోయాడు? ఈయన బాధ మర్చిపోయాడు. ఈయన గుండె బరువు పోయింది. ఇక ప్రజలకి ముందు స్వస్థత కలిగిన తర్వాత, కూర్చోండి, మీరు ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, మీరు శారీరక స్వస్థత ఉంటే సరిపోదు, ఆత్మీయ స్వస్థత ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా అని ఇలాగ బోధిస్తూ ఉన్నాడు. ఎంతసేపు? సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయే పరిస్థితి వచ్చింది. నెమ్మదిగా నువ్వెలా అని వీళ్ళు గుణుక్కుంటున్నారు. ఎవరు వాళ్ళు? శిష్యులు. మొత్తానికి పేతులున్నాడు. అయ్యా ఏంటి అయ్యా, సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, వీళ్ళు పొద్దున్న వచ్చేసారు, వీళ్ళు వదిలేసేయా, పోతారు వాళ్ళు, వదిలేసే. ఇది మనకు అర్థం పద్ధతి, వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారో చూద్దాం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. ఇంకి ఇప్పుడు ఒకవాడు పేతురే అడుగుతున్నాడు అనుకుందాం, అయ్యా పంపించారు. ఎలా అక్కర్లేదు అంటే ఇప్పుడు ఈ పేతురికి ఏం పట్టుద్ది? భయం పట్టుకుంటుంది, గుండెలో రాయి, వెళ్ళొద్దు అన్నాడు. అంటే చూడండి, కథ చదువుకునే విధానం ఎలా ఉంటే అంత బాగుందో చూడండి. ఇది చదువుకునే విధానం, నెమ్మదిగా చదువుకుంటే వెళ్ళిపోతుంది, వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, ఊరియా ఇంతమందికి ఫుడ్డా ఎక్కడ నుంచి చేస్తాం? పైకి ఇది అరణ్యం, హోటల్ కూడా ఉండవు ఇక్కడ. ఏదో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చిందో డబ్బా కొట్టోడు పెట్టారు కదా, అంతకుముందు ఏమన్నా ఇక్కడ ఏమి లేవు. మీకు అర్థమే భాష అది, అర్థమైందా? అంతకుముందు ఏమి లేవు ఇక్కడ. ఎదురుకొద్ది ఏమన్నా కావాలన్నా మంగళగిరి పోవాలా, అక్కడ కూడా అదే పరిస్థితి. సార్ ఒకళ్ళిద్దరికంటే 2 ప్లేట్ ఇడ్లీలు ఉంటాయి, కానీ ఇంతమందికి అక్కడ తీసుకురాం, పైకి సాయంత్రం. అర్థమైందా? అరణ్యం, సాయంత్రం, ఇంతమందికి ఎక్కడ నుంచి తీసుకురామంటారు? ఇది వాళ్ళకు వచ్చిన ప్రశ్న. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అంటే ఏం జరుగుతూ ఉంటుంది? అరే మీ దగ్గర ఆనందా, మీ దగ్గర ఆల్రెడీ అడిగేసి ఉంటారు. మీకు అర్థమైందా? ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. సార్ మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఇక్కడ మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంతే. అలాగా యేసు ప్రభు వారు చెప్పారు. చెప్తే అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లను కాక తినిన వారు ఇంచుమించు. ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడికే? ఇప్పుడు స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు ఎంతమంది అంట? 5,000 మంది పురుషులు ఉంటే అమ్మాయిలు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇంకో 5,000, 10,000. ఈ 10,000 మంది పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒక 6-7 వేసుకోవచ్చు కదా. అంటే 15,000 పైనే కదా. అర్థమైందా? 15,000కు పైన ఉన్నారు జనం అక్కడ. అంటే 15,000కు పైగా జనాలు దోన్లెక్కేసి నడిచేసి అక్కడికి వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసారు. మీకు అర్థమవుతుందా? ఇది నెమ్మదిగా అర్థం చేసుకోవటం అంటే. అంతమంది వచ్చేస్తే యేసు ప్రభు వారు వాళ్ళు నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోమని చెప్తే కూర్చొని వాక్యం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు తిప్పి కొడితే 150 మంది అనుకుందాం. ఈ 150 మందిని ఒక గదిలో వాక్యం చెప్పడం, నా చేతిలో మైకు, ఆయన సెట్టింగు. కానీ యేసు ప్రభు వారు అరణ్యములో ఏ మైకు లేకుండా 15,000 మంది బోధించారంటే అలా దగ్గకుండా కూర్చొని నిన్ను ఉంటారు వాళ్ళు. మీకు చెప్తున్నా, లేకపోతే మాట వినపడదు. అంటే కరెక్ట్గా చెప్తున్నాను నేను. ఈ దగ్గులు గిగ్గులు కూడా ఏమి ఉండేవి కావు, నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు అంతే. అప్పుడే మాట వినపడుతుంది. లేకపోతే ఎలా వినపడుతుంది? అలా పీకుడు, ఆ తలుపులు తీయటాలు అలా ఉండో చెప్తున్నా. ఊరినే నువ్వు కెళ్తా ఉన్నా కదా, నేనేం చేయలేను. అలా అప్పుడు చేసి ఉండేవాళ్ళు కాదు. ఇక ఏమి కిక్కురు మనకుండా అలా వింటూ ఉంటే పొద్దున్న సాయంకాలం దాకా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఆయన చూసారా? మీరు వింటూ ఉంటే ఎంత బాగుందా?
ఇది వినే పద్ధతి. 15,000 మంది కనీసం గొడవ పడకుండా, పిల్లలు ఎవరిని ఏడిస్తే కనుక నోరు మూసేసి, అర్థమైందా, వీలైతే పాలు ఇచ్చేసి గొడవ చేయకుండా పెట్టేసే. ఎందుకనంటే ఒక్క పిల్లోడు ఏడిచాడు అనుకో 15 మంది చూస్తారు ఆవిడని, సిగ్గుతో చచ్చిపోవాలాడు. ఎందుకంటే మీ పిల్లోడు ఏడిస్తే నా మాట వినబడతలేదని అంత జాగ్రత్తగా వినేవాళ్ళు అనమాట. మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు నాకు. నేను నిజంగా ఉన్నట్లు చెప్తున్నా. 15,000 మంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా యేసుప్రభు వారు చెప్తా ఉంటే విన్నారు. మైక్ లేదు అప్పుడు, రూమ్ కూడా లేదు, బయట అరణ్యంలో. ఎంత నిశ్శబ్దంగా ఉంటే కానీ అది సాధ్యం కాదు. గుండ్రంగా కూర్చొని ఉంటారు, ఇలా ఎదురు కూర్చోరు, గుండ్రంగా అంటే అందరూ కూడా దగ్గరకు ఉంటారనమాట. దగ్గరికి జాగ్రత్తగా అలా కూర్చొని వింటూ ఉంటే ఈయన ఏదైనా కొంచెం రాయి లాంటివి చూసుకొని పైకెక్కి అక్కడ కూర్చొని, నుంచొని మాట్లాడరు, కూర్చొని మాడతారు. కూర్చొని మాడుతూ ఉంటే అందరూ వింటూ ఉంటుంటారు. ఇది పరిస్థితి. సాయంత్రం అయిపోయింది, ఇంతమంది భోంచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 సన్నివేశాలు అయినాయి. మొదటి సన్నివేశం ఏంటి? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చంపేయటం. రెండో సన్నివేశం ఏంటి? 5 రొట్లు 2 చేపలు 15,000 మందికి పంచవటం. అంటే ఊరినే మనకు 15,000 అనుకుందాం. అంటే మీరు 5,000 కదా 5,000 కదా అని వద్దాం, మీకు అర్థమైంది కదా 15,000 ఎందుకన్నాను, అర్థమైంది కదా. సో 15,000 మందికి ఫుడ్ పెట్టారు. ఇప్పుడు 2 సన్నివేశాలు. మొదటి సన్నివేశం మనకేం కలిగిస్తుంది? మొదటి సన్నివేశం ఏంటి? యోహాను చచ్చిపోవటం, దానికి బాధ కలిగింది. రెండో సన్నివేశం ఏం కలిగిస్తుంది? ఆశ్చర్యం, ఇంకా అద్భుతం, ఇంకా ఆశ, విశ్వాసం. మొదటి సన్నివేశం భయాన్ని కలిగిస్తుంది, అది చచ్చిపోయాడు నెక్స్ట్ నేనే అని. రెండో సన్నివేశం గొప్ప విశ్వాసం తీసుకొస్తుంది. ఏసేమనుకున్నాడు, ఇక భయం ఏంటి? మీకు అర్థమైంది కూడా. ఇప్పుడు ఆ సన్నివేశం ఏమో భయం కలిగిస్తుంది, ఈ సన్నివేశం ఏమో గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఆ సన్నివేశం బాధ కలిగిస్తుంది, ఈ సన్నివేశం ఆశ కలిగిస్తుంది. ఏసేమంతం ఉంటే ఇంకే పని లేదు, బాధలేదు. ఏసేమంతం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 2 సన్నివేశాలు అయ్యేటప్పటికీ ఏడవాలో తెలియదు, నవ్వాలో తెలియదు. మొదటి సన్నివేశం ఏడుపిస్తుంది, రెండో సన్నివేశం నవ్విస్తుంది. అంటే 2 సన్నివేశాలు ఒక దాని పక్కన ఒకటి పెట్టడం మనం అలా గమనిస్తే కనుక ఓహో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం 3వ సన్నివేశంలోకి వెళ్దాం. ఇది మనం చదివేది. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని ఆయన బలవంతము చేసిన. ఏం చేశాడు ఆయన? బలవంతం చేశాడు. బలవంతం చేశాడంటే అర్థం ఏంటి? అంటే ఏంటి అర్థం? ఊరినే మీకు చెప్పిన మాట ఏంటి చెప్పండి. ఎందుకు బలవంతం చేసి ఉంటాడు? ఎలవని ఉండి ఉంటారు, అంతే కదా. ఎవరో ఎందుకని? అంత సింగనాదం ఏం కాదు. యోహాను చంపేశారు, మమ్మల్ని లేపేస్తారేమో ఏదో తినుకుంటే మాకు ధైర్యం. శిష్యులకి ఏముంది? భయం. రెండోది మొదటి సన్నివేశం బట్టి, రెండో సన్నివేశం బట్టి వాళ్ళకు ఉంటే చేతి ఏంటి? నువ్వు ఉంటే కనుక మాకు అన్నీ ఉంటాయి. ఏదో 5 రొట్లు 2 చేపలు ఎంతమందికి పెట్టావు కదా, నువ్వు ఉంటే మాకు ధైర్యం ఉంటుంది, కాబట్టి నిన్ను వదిలిపెట్టం, నీ దగ్గర మేము ఉంటాం. ఇది వాళ్ళు చెప్పిన మాట. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? బలవంతంగా పంపించాడు. ఎలాంటి దోణ ఎక్కండి, ఎక్కువ పేదరు ఎక్కువ, తమ ఎక్కువ ఎక్కుదా లేదా, బాగుండే అయ్యేసే నేను వస్తానులే పండే. ఇది సన్నివేశం. ఊహించుకోవడం అంటే ఇది బలవంతంగా పంపించినానంటే. అయితే ఈ సన్నివేశం తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏమైంది? పెద్ద చెప్పండి నాకు వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న మాట ఊరినాడు. తుఫాన్ వస్తుందని యేసయ్యకి తెలుసా లేదా? తెలుసు కదా. అంటే తుఫాన్ వస్తుందని తెలిసి పంపించాడంటే యేసయ్య ఎందులో పంపించినట్లు? వద్దు, అంత పెద్ద మాట వద్దు, మామూలుగా తిన్నగా చిన్నపిల్లవాళ్ళకి చెప్పు. తుఫాన్ వస్తుందని తెలిసి యేసయ్య బలవంతంగా పంపించాడంటే దేంట్లోకి పంపించినట్లు అర్థం? అదేదండి, తుఫాన్ వస్తుందని తెలిసి యేసయ్య బలవంతంగా పంపించాడంటే దేంట్లోకి పంపించాడు? ఆయన తుఫాన్లోకి పంపించాడు. మామూలుగా చెప్పండి. ఎవరికాడు నేనే పాస్టర్నే ప్రసంగికుండా అనుకుంటే ఎలాగా? ఆయన దేంట్లో పంపించాడు? అదంతే. అది ప్రమాదమా కాదా మనకెందుకు, భయమా కాదా మనకెందుకు, పంపించింది దేంట్లోకి? అది తుఫాన్లోకి ఎవరు పంపించారు? యేసయ్యకి తుఫాన్ వస్తుందని తెలుసా?
తుఫాన్లోకి యేసయ్యే పంపించాడు. దీంతో మనకేమర్థం అవుతుంది? ఇప్పుడు తుఫాన్లోకి పంపించాడంటే భయంలోకి పంపించాడు, సమస్యలోకి పంపించాడు, కష్టంలోకి పంపించాడు, ఇబ్బందుల్లోకి పంపించాడు. ఎవరు పంపించారు? ఎవరు? యేసయ్యే. అంటే మనం ఏమనుకోవాలి? దేవుడే. అంటే మనం కష్టాల్లోకి వెళ్ళామంటే అక్కడికి మనల్ని ఎవరు పంపించినట్లు? ఎవరు? కష్టాలు మనకి సాతాను నుంచి రావు. ఎవరి నుంచి రావు? ఎవరి దగ్గర నుంచి వస్తే? దేవుడే. ఇప్పుడు మీ మొహాలు చూడండి ఎంత తేడా అయిపోయినాయి. అర్థమైందా? దేవుడికి తెలియకుండా మన దగ్గరికి ఏది రాదు. దేవుడికి తెలియకుండా మన దగ్గరికి ఏది రాదు. ఏదైనా మన దగ్గరికి రావాలంటే ఎవరు అనుమతి ఇవ్వాలి? ఇప్పుడు యోబు దగ్గరికి సాతానుడు వెళ్ళాడు కదా. సాతానుడు యోబు దగ్గరికి వెళ్ళకముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎందుకని? పర్మిషన్ కోసం. మీకు అర్థమైంది కదా. వెళ్ళమంటావు అంట, వెళ్ళు కానీ ఇంకో అక్కడ దాకా వెళ్ళు కానీ అక్కడ దాకా వెళ్ళు అని ఎవరు చెప్పారు కదా. మరి నీకు వచ్చిన కష్టాలు ఎవరు పంపిస్తే వచ్చాయి కదా. మరి ఈ కష్టాలు దేవుడే పంపిస్తే ఎవరి దగ్గరికి వెళ్తే మంచిది కదా. మరి నువ్వు ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అంతే కదా సార్. మరి దేవుడు కష్టాలు అందరికీ పంపిస్తాడు, ఆయన అందరూ పంపిస్తాడు. దేవుడు కష్టాలు మనకి ఎందుకు కలిగిస్తాడంటే 3 కారణాలు. ఎన్ని కారణాలు? 3 కారణాలు చెప్తాం. ఆ 3 కారణాలు ఏంటో చెప్పిన తర్వాత మీరు మాత్రం నన్ను ఓ ప్రశ్న అడగకూడదు. ఏం ప్రశ్న అంటే, సార్ ఈ 3 కారణాల్లో నాకు వచ్చిన కష్టం ఏ కారణంతో అని నన్ను అడగకూడదు. అది నాకు తెలీదు. 3 చెప్తాను నేను. ఆ 3 ఏదో నువ్వు తెలుసుకో. అది నీకు దేవుడికి సంబంధించింది. అర్థమైందా? అసలు ఎందుకు వస్తే చెప్పాను నేను. అర్థమైందా? ఆ 3 ఏంటి చెప్తాను. 1, నువ్వు ఏదో పని చేసావు, ఓ తప్పు పని చేసావు, ఓ పాపం చేసావు. దేవుడు పాపం చేసిన దానికి నీకు బుద్ధి చెప్పడానికి, ఏం చెప్పడానికి? నిన్ను సరి అయినటువంటి మార్గంలో తీసుకురావడానికి ఓ తన్ను తంతాడు. నేను ఓ దెబ్బ కొడతాడు. ఓ తన్ను తంటాడు, ఓ దెబ్బ కొడతాడు. ఇది కష్టం. దీనికి మీకు ఉదాహరణ చెప్తాను. దావీదు పాపం చేశాడు. ఎవరు? బెత్షెబాతో వెళ్ళి ఒక కుర్రోను కన్నాడు. ఆ కుర్రోను కన్న తర్వాత అడుగు జబ్బు వచ్చింది. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవడు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? కొడుకు ఆతి. దావీదు కొడుకు చస్తే దావీదుకు బుద్ధి వచ్చింది. మీకు అర్థమైంది కదా. దావీదు కొడుకు చస్తే ఎవరికి బుద్ధి వచ్చింది? సార్ దావీదునే చంపేచ్చు కదా అని అంటే, దావీదుని చంపిస్తే ఇంక బుద్ధి వచ్చేది ఏముంది? చచ్చిపోయిన తర్వాత బుద్ధి వస్తుందా? బతుకున్నప్పుడు రావాలి కదా. అంతేకాదు. ఇప్పుడు ఒక చిన్న మాట. నీ పేరేంటి? రవిబాబు. రవిబాబుకి ఇక్కడ ఓ 10 ఎకరాలు ఉందనుకుందాం. ఇప్పుడు ఎకరం రేటు ఎంత ఉంది? ఇక్కడ 2 కోట్లు ఉంది. అంటే 10 ఎకరాలు అంటే ఎంత? 20 కోట్లు. ఆ 10 ఎకరాల డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టి నీకు మంచి ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు ఉన్నది. నీ మీద గన్ను పెట్టి సంతకం పెట్టన్నా పెడతావా? సర్వసాధారణంగా కుటుంబం మీద ప్రేమ ఉన్నవాడు సంతకం పెట్టడు. నన్ను చంపేసుకో, నేను సంతకం పెట్టను అంటాడు. ఎందుకంటే వీడు సంతకం పెట్టకపోతే ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? భార్య పిల్లలకి వెళ్తుంది. అవునా కదా. కాబట్టి నేను చచ్చిపోయినా పర్లేదు అంటాడు. అందుకే సినిమా హీరోలకి గన్ను సినిమా హీరోలు పెట్టరు. అయితే ఈయన సంతకం పెట్టాలంటే ఎవరిని తీసుకోవాలి తెలుసా? ఈయన భార్యనో ఈయన కొడుకునో తీసుకొచ్చి అక్కడ గన్ను పెట్టారనుకోండి, ఇది చచ్చినట్టు పెడతాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? మీకు అర్థమైందా? దేవుడు చాలాసార్లు గన్ను మన పిల్లల మీదో మనకి ఇష్టమైన వాళ్ళ మీద పెడతాడు. మీకు అర్థమైందా? సీన్ అర్థం అవ్వడం చెప్తున్నాను. సంతకం పెట్టరాని చాలా సందర్భాల్లో వాళ్ళకి జరిగింది. అది కొన్ని సందర్భాల్లో వీళ్ళకే అటాక్ అవుతాయి. ఉదాహరణకి సంసోన్ ఉన్నాడు కదా, కళ్ళు పీకేశారా, చేతులు గొలుసులు గెలిచి పెట్టారా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? పాపం చేశాడు. వెళ్ళొద్దరా అంటే ఓ అమ్మాయిల వెనకాల వెళ్తా ఉన్నాడు. అవునా కదా. బుద్ధి వచ్చిన తర్వాత చచ్చాడు. ఆ విధంగా కళ్ళు పీకేసి అంతా చేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది, పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత చచ్చిపోయాడు. అదేనా. కాబట్టి మొదటి కారణం, ఎందుకు మనకి కష్టాలు వస్తాయి, ఎందుకు మనకి నొప్పులు వచ్చాయి, ఎందుకు జబ్బులు వచ్చాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మొదటి కారణం నువ్వు తప్పు చేసావు, శిక్ష కోసం వచ్చింది.
పనిష్మెంట్, నీకు శిక్ష, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి. అర్థమైందా? గేదెలు వెళ్తూ ఉంటాయి, ఏదైనా ఒక గేదె రోడ్డు దాటిందనుకో కర్రబెట్టి కొడతాడు, అది రోడ్డు మీద రావాలని. మనం కూడా అంతే, ఓ దెబ్బ కొడితే మనం రోడ్డు మీదకి వస్తామని. ఇది మొదటి కారణం. అర్థమైంది కదా? రెండో కారణం, ఇది నువ్వు తప్పు చేయలా కానీ నీకు శిక్ష వచ్చింది, లేకపోతే నొప్పి వచ్చింది, నీకు బాధ కలిగింది. అప్పుడు అడుగుతావు, ప్రభా నేనేమైనా తప్పు చేశానా, ఏ తప్పు కనబడతలేదు ప్రభా, నాకు ఏ తప్పు కనబడతలేదు ప్రభా, ఎందుకు వచ్చింది ప్రభా ఈ నొప్పి? తప్పు చేయలా, మరి ఎందుకు వచ్చింది నొప్పు? తప్పు చేస్తావు నువ్వు. అదేంటి ప్రభా? నేను జాగ్రత్త చూస్తే అర్థమైంది ఏంటంటే, ఇలాగ నిన్ను వదిలేశాను అనుకో నెక్స్ట్ తప్పులోకి వెళ్తావు. ఇప్పుడు ఎలా ఉందంటే, చిన్నపిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు అనుకో, చిన్నపిల్లలు అమ్మ అక్కడ కూర్చుంది అనుకో, ఓకే ఇలా వస్తున్నారు, వెనకెళ్ళు, వెనక్కెళ్ళు అని ఎక్కడికి వచ్చింది అనుకో అండ్ తప్పని కొడతారు. ఎందుకని ఆడు తప్పేం చేయాలి, అక్కడ రావటం దాకా తప్పేం కాదు, పడే అవకాశం ఉంది, అందుకో తనుదంతే వెనకెళ్తాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అదేవిధంగా మనం వెళ్తున్నది కరెక్టే, కానీ ఇంకో అడుగు తప్పులోకి వెళ్ళే పరిస్థితి. ఆ తప్పు పడకుండా ఉండడానికి ఒక తనుదంతే వెనకెళ్తాం. దీనికి బైబిల్లోంచి మీకు ఉదాహరణ ఇస్తాను, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. పౌలు గారు ఉన్నారు కదా, పాప ఆయన ఏ తప్పు చేయలే, ఆయనకి ఏదో జబ్బు వచ్చింది, ఏదో ముళ్ళు ఏదో వచ్చింది. ఆయన గట్టిగా ప్రార్థన చేశాడు, దేవా ఏంటిదంతా అని. అంటే 3 సార్లు ప్రార్థన చేస్తే, కాదయ్యా నువ్వు ఉప్పొంగిపోయే పరిస్థితి వచ్చింది, అంటే కొంచెం పైకి లేసే పరిస్థితి వచ్చింది, అందుకే ఒక తన్నుదంతే కిందకు వస్తావని కొట్టా. అంతేకాదు, నువ్వు అందరికీ స్వస్థత నీ ద్వారా వచ్చేస్తుంది కదా, అందరూ నిన్నే దేవుడు అనుకుంటారు, అందుకో దెబ్బ కొడితే జాగ్రత్తగా ఉంటావు. అప్పుడు పౌలు, అవునా సర్లే ప్రభా ఉన్నాయి. మొదటిది ఎందుకు? తప్పు చేశావు కాబట్టి. రెండోది తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి. అదే మొదటి తప్పు చేసావు కాబట్టి, రెండో తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి, అంటే నిన్ను కాపాడటానికి. మూడోది, ఇది ఎందుకనంటే ఇది చాలా కొద్ది మందికి వస్తుందండి, ఎక్కువ మందికి రాదు, కొద్ది మందికి. ఏంటనంటే అసలు ఏ తప్పు చేయలేదు, అంతా బాగానే ఉంది, భయంకరమైన ఒత్తిడి వస్తుంది, భయంకరమైన ఒత్తిడి, తట్టుకోలేనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకు ప్రభా ఈ శ్రమలు అంటే, లేదయ్యా నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకోండి, తీసుకెళ్తే నాకు బాధయ్యా, ఆడిని ఎందుకు తీసుకెళ్ళావు అని ఎవడని అడుగుతాడు. నీకు అర్థమైందా? ఆడికొక్కడికే ఎందుకు ఆశీర్వాదం ఇచ్చావని ఎవడొకడు అడుగుతాడు. ఈ సాతానుగాడే అడుగుతాడు వచ్చి, ఆడిని ఎందుకు దీవిచ్చావు, ఆడు ఏంటి పెద్ద పోటుగాడు అనుకున్నావా అంటాడు. ఇప్పుడు యోబు గురించి అదేగా వచ్చింది గొడవ, పెద్ద పోటుగాడా, ఎందుకని అంత దీవిచ్చావు అన్నాడు కదా. కాబట్టి నిన్ను ఊరికే పైకి తీసుకెళ్తే కనుక ప్రజలంతా ప్రశ్నిస్తాను, నన్ను సాతాను కూడా ప్రశ్నిస్తాడు. అందుకే ఇలాంటి ఒత్తిళ్ళన్నీ పెట్టి నిలబడిన తర్వాత పైకి తీసుకెళ్ళి అనుకో ఇంకెవడు మాట్లాడు. నీకు అర్థమైంది? ఇప్పుడు యోబుకి డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు. దానికి ముందు ఏం చేశాడు? కష్టాలన్నీ వచ్చినాయి, కష్టాలన్నీ నిలబడ్డాడు. ఆశీర్వాదాన్ని ఎవడు ప్రశ్నించడు. యోబుని ఎందుకు ఆశీర్వదించామని అడుగుతాడా? అనరు. పని మనిషి, దాసుడు, అమ్మేసినటువంటి బానిస ప్రధానమంత్రి అయిపోయాడు. ఎవరు? యోసేపు. ఎవరిని అడిగారా? ఎందుకు అడగలా? ఎందుకంటే పవిత్రంగా ఉన్నాడు కాబట్టి, పరీక్షలన్నీ గెలిచాడు కాబట్టి. అబ్రాం గారికి విశ్వాసులకు తండ్రి అని బిరుదు ఇచ్చారు. ఇంకెవరికైనా ఉంటుంది ఆ బిరుదు? ప్రపంచంలో గాడికి ఒక్కడికే, ఇంకొకటి తండ్రి ఉంటాను వీల్లేదు కదా మనకే, ఓడే. విశ్వాసులందరికీ ఓడే తండ్రి. ఎవరైనా ఒకవేళ ఈ ప్రపంచం ఇంకో 5 ఏళ్ళు ఉందనుకోండి, 5,000 సంవత్సరాలు ఉందనుకోండి, 5,000 సంవత్సరాల తర్వాత కూడా ఒకటే మాట అంటారు, అరే మన విశ్వాసానికి తండ్రి ఎవరో అబ్రాం, అంతే, ఇంకోటి లేడు. అయితే ఆ బిరుదు, ఆ టైటిల్ అబ్రాహాంకి ఇవ్వకముందు ఆయన పెట్టిన పరీక్ష భయంకరమైంది. ఏంటా పరీక్ష? నీ కొడుకుని రేపారా అన్నాడు. మామూలు విషయం అది, కొడుకుని చంపేమంటామంది మామూలు విషయం. మనోడు ముందుకెళ్ళిపోయాడు కదా, మనం ఎవరిని అలా సాధ్యం చేయగలమా? కాబట్టి ఎవరినైనా కూడా పైకి తీసుకెళ్ళాలంటే దేవుడు పరీక్ష పెడతాడు. ఎందుకని? మనందరికీ ఓ రుజువు, మనందరికీ ఒక మాదిరి. అర్థమైందా? ఇప్పుడు 3 కారణాలు. మొదటి కారణం ఏంటి? తప్పు చేసాం. రెండో కారణం ఏంటి? తప్పులోకి వెళ్ళే పరిస్థితి. మూడోది ఏంటి? పైకి తీసుకెళ్ళటానికి.
సులభంగా అర్థమైపోయినాయి కదా. అయితే ఈ మూడింటి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనం తప్పు చేసి కష్టాల్లోకి వెళ్తే దేవుని యొక్క కనికరం కోరాలి. ఏం కోరాలి? కనికరం. నా మీద దయ చూపించు, నన్ను క్షమించు, ఇది మనం కోరాల్సింది. ఒకవేళ ఏ తప్పు చేయకుండా మనం కష్టంలోకి వెళ్తే పౌలులాగా మనకి కాపుదల కోసం, అప్పుడేం కోరాలి? కృప కోరాలి. ఏం కోరాలి?